ఇప్పుడే చిరునవ్వు చూస్తున్నాను. అందుకు కారణం మీరు నలన్ నాన్నే. మీకు నేను ఎలా... తన జీవితం బావుంటుందమ్మా, నువ్వు దిగులు పడకు. మరో విషయం, సాయంత్రం దేవిని మహంకాళి అమ్మవారి గుడికి తీసుకెళ్తున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఊళ్ళో చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి గుడికి వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు చాలా పనుంది. మీరిద్దరూ సంతోషంగా వెళ్ళిరండమ్మా. మీరు చెప్పినట్టుగానే ఆ అక్క మొహంలో చాలా సంతోషం కనిపిస్తోంది నాకు. స్వామి, ఇంతవరకు నేను మొదలుపెట్టిన ఏ విషయంలోనూ ఓడిపోయిందే లేదు. అభి పెళ్లి విషయంలో మాత్రమే 2 సార్లు మిస్ అయ్యింది. అది కూడా అభి ప్రేమ వ్యవహారం వల్లే. కాని అర్జున్ పెళ్లి విషయంలో నేననుకున్నది చేసి గెలిచి చూపిస్తాను. నీ దయ ఉంటే చాలు స్వామి. వదినా, నేను రెడీ. సరే, ఈ పెళ్లి ఏ అడ్డంకులు లేకుండా అంగరంగ వైభవంగా జరగాలని దేవుడికి దండం పెట్టుకో. ఈ పెళ్లి పత్రికలు తీసుకొచ్చి కారులో పెట్టు. మనం నలన్ సార్ ఇంట్లో ఇవ్వాలి. సరే వదినా. స్వామి, అర్జున్ పెళ్లి బాగా అంగరంగ వైభవంగా ఘనంగా జరగాలి స్వామి. దాన్ని 10 తరాల వరకు మాట్లాడుకోవాలి. అలాగే అభి పెళ్లి గురించి కూడా మొక్కుకో. స్వామి, ఎలాగైనా సరే అభి పెళ్లి నా కూతురుతో తప్ప ఇంకెవ్వరితోనూ జరగకూడదు. అలా జరిగేలా చూడు స్వామి, ప్లీజ్. అయిపోయిందా? అభి కోసం కూడా మొక్కుకున్నాను అదినా. సరే, మనం నలన్ సార్ ఇంట్లో తాంబూలం ఇవ్వడానికి అన్నీ రెడీ చేసావు కదా? పూలు, పళ్ళు, చీర, స్వీట్ బాక్స్ అన్ని రెడీ చేసి కార్లో పెట్టాను అదినా. అభి రెడీయా? వదినా, అభి కూడా మనతో పాటు వస్తున్నాడు. అభి ఎందుకు వదినా? ఏంటి? అభి మనతో ఎందుకా? అయ్యో, నాకు అర్థం కాలేదు వదినా. ఏం అర్థం కాలేదు? జ్యోతిషుడేం చెప్పారు? ఆయన ఏదేదో చెప్పారు వదినా. అభి ఊరికి వెళ్ళకూడదు, వాడికిప్పుడు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి, అభి చేతుల మీదుగానే అర్జున్ పెళ్లి జరిపించాలి అని, అభి ముందు నిలబడి పెళ్లి జరిపించాలి అని చెప్పారు కదా? అలా చెప్పారా? అలానే చెప్పారు. అందువల్ల నా కొడుకు అభినే ఈ పెళ్లిని ముందుండి జరిపిస్తాడు. ఈ రోజు నలన్ ఇంటికి వాడు కూడా మనతో పాటు వస్తాడు. నలన్ సార్కి మొదటి పత్రిక నా కొడుకు అభి స్వయంగా వాడి చేతులతోనే ఇస్తాడు. అమ్మా, నేను రెడీ. నా కొడుకు రెడీగా ఉన్నాడు. రా, బయలుదేరాలి. ఇప్పుడే వస్తున్నా. అయ్యో 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 అయ్యో, స్వామి, నిన్ను ఇప్పుడే కదా ఇంతలా వేడుకున్నాను. నీకు జాలి, దయ లాంటివేవి లేవా? ఈవిడ అక్కడికి వెళ్ళి అభికి సంబంధం మాట్లాడారంటే నేను ఏం చేయాలి? సరిగ్గా ఈ టైంలోనే ఈయన గారు ఆఫీస్ వర్క్ లో మునిగిపోయారు. అయ్యో, నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఇప్పుడేం చేయాలో ఏంటో.